యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు ఇప్పుడు నేను అక్కడే చంద్రాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానివ్వండి, హోస్ట్ కానీ ఎవరైనా, లేకపోతే మీరైనా రేపు పొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది. అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్. సో ఐ టేక్ ఇట్ యాస్ గుడ్. సో దట్స్ ఇట్. యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నాను సార్. కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ వినండి, కాబోయే అని అన్నా. నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా. కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్నగర్ బన్నీ అని అన్నాను అప్పుడు. సో అది ఇది బాగా నెగిటివ్ అవ్వటం కొద్దిగా ఇదేనండి. నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోండి. ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా వందల్లో ఉంటాయి. అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా, అలా లైక్ చేసేవన్నీ కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్. సో మనం ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని గురించే పట్టుకొని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే. నేను రామ్నగర్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి. ఆ వచ్చిన దానివల్లనే నేను కసితో నేను ఇంకా హార్డ్ వర్క్ చేశా. వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా రాంగ్. ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు నిలబెట్టాలి. నన్ను కించపరిచిన వాళ్ళని అగెన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మనం మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే. సో దాని గురించి ఇట్ గివ్స్ మీ మోర్ కిక్ టు బీ గోయింగ్ అగెయిన్స్ట్ హేటర్స్ అండ్ మేకింగ్ దెమ్ ఫ్యాన్స్ టు మీ బై డూయింగ్ హార్డ్ వర్క్. సో మీ ఇంట్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు చేయట్లేదు? మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి కూడా చేస్తుంది డైరెక్షన్, ఇద్దరు ఉన్నారు. అలా అంటే ఫ్యూచర్లో నేను కూడా అవుతానేమో. అది అలా ఏం లేదు, చేసుకుంటా పోవడమే. టైం అనేది ఒక్కొక్క దానికి ఒక్కోసారి వస్తుంది. సో అంటే మీకు మీ చెల్లికి ఫ్యూచర్లో బాగా కాంపిటీషన్ లేదు. ఎందుకు తను నాకంటే ఎక్కువ ఎదిగితే నాకు హ్యాపీగా, నేను ఎదిగితే తనకి హ్యాపీ. జయరామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో. అంటే మెయిన్ ఒక చిన్న ఫ్లిప్లోనే ఒక గ్రేట్ విజువల్ చూపించారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ పరంగా చూసుకుంటే మహాభారతానికి కొద్దిగా సింక్ అయ్యేటట్టు చూపించారు లాస్ట్లో అనమాట. ప్రతి ఒక్క స్టోరీలో హీరో హీరోయిన్ వెళ్ళే ఉంటారు, ఇందులో ఏదో కొత్తగా చూపిస్తున్నారు. ఆ పాయింట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మహాభారతంకి లింక్ ఏం లేదు. మహాభారతం నుంచి ఇప్పటి వరకు ఉన్న కథల్లో ప్రతి కథలో హీరో హీరోయిన్ విలన్ అనే క్యారెక్టర్స్ అంటే కామన్. కానీ ఈ కథలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఉందని చెప్పి ఆ ఎండింగ్ అలా ఇచ్చాం. ఆ డిఫరెంట్ ఎలిమెంట్ ఏంటి బ్రో? అది మీకు సినిమాలో తెలుస్తుంది బ్రో. ఓకే బ్రో. జయరామ్, సో కవర్ సాంగ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ డిఫరెంట్ గేమ్ ఉంటుంది. అండ్ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఆ గేమ్ వేరు. సో ఎలా హ్యాండిల్ అవుతుంది? అండ్ అంటే ఫస్ట్ సినిమా డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. మనోడు ఆయన కూడా ఆల్రెడీ చేసి ఉన్నాడు, సినిమా ఎక్స్పీరియన్స్ యాక్టర్. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? హ్యాండ్లింగ్ అనేది ఇంకా నాకు షార్ట్ ఫిలిమ్స్ అవే టఫ్ అనిపించాయి బ్రో. ఇక్కడ టీం వర్క్ ఉంటుంది, అక్కడ నేనే టీం. ఇక్కడ 24 క్రాఫ్ట్స్కి 24 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ అలా 24 క్రాఫ్ట్స్, అక్కడ షార్ట్ ఫిల్మ్ కానీ సాంగ్స్ కానీ నేనే. ఆర్ట్ డైరెక్టర్ నేనే, సెట్టర్ని నేనే, ప్రొడ్యూసర్ నేనే, ప్రొడక్షన్ నేనే. అది హ్యాండ్లింగ్ కష్టం. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఉండరు, ఎవరు ఉండరు, మన డబ్బులు అవన్నీ. కానీ అక్కడ ఒక మనం ప్యాషన్తో డబ్బులు పెట్టడం తప్ప డబ్బులు వెనక్కి వస్తాయని ఆలోచించాం. మనం అనుకున్న కథని చూపించాలి, మనం అనుకున్న కాన్సెప్ట్ని చూపించాలని. సినిమా అనేది డ్రీమ్. ఇందులో ప్రెజర్ టెన్షన్ ఏం లేదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్తో హ్యాండ్లింగ్ బాగానే చేస్తున్నాం.